ఈ వ్రతము కార్తీక మాస ఆరంభంలోనే వస్తుందమ్మా. అంటే మామూలుగా చెప్పుకుంటే దీపావళి అమావాస్య, ఆశ్వయుజ బహుళ అమావాస్యకే కేదారేశ్వర వ్రతం చేస్తారు. ఆ రోజున కనుక ఏదైనా అనివార్య కారణాల వల్ల చేసుకోలేకపోతే వారు కార్తీక మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి కానీ, అష్టమి కానీ, చతుర్దశి కానీ ఇలా ఈ తిథుల్లో, లేకపోతే వారికి ఎప్పుడు తోచిన అప్పుడు వాళ్ళ ఇంట్లో కేదారేశ్వర వ్రతం. ఎందుకు చేస్తారు ఈ కేదారేశ్వర వ్రతం అంటే కుటుంబం బాగుండటం కోసం. ఈ కేదారేశ్వరుడు ఎవరండి అని అడిగారు. మామూలుగా వ్రత కథ వేరుగా ఉంది, నేను చెప్పేటువంటిది వేరు. ఇది కేదార ఖండంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు చెప్తాను. కేదారేశ్వర వ్రతానికి సంబంధించినటువంటిది. కేదారేశ్వర వ్రతం ఎందుకు అంటే ఆయన అర్ధనారీశ్వరుడు ఎందుకు అయ్యాడు? కేదారేశ్వరం వల్ల అయ్యాడు. మామూలుగా మీకు కాశీలో కూడా కేదార ఖండం, కేదారనాథుడు అని చాలా గొప్ప పేరు. కాశీలో కేదార ఘాట్ అనేటువంటి పేరుతో ఒక ప్రత్యేకంగా ఘాటే ఉంది. కేదారేశ్వరుడు అంటే ఈశ్వరుడికి కోసం అమ్మవారు తపస్సు చేసింది. ఈశ్వరుడికి చాలా మంది భక్తులు ఉన్నారు. వాళ్ళల్లో ఒకడు భృంగి అనేటువంటి వాడు శివుణ్ణి విడిచి నమస్కారం చేశాడట. దానికి ఆవిడ కోపం వచ్చి వెళ్ళింది అని, అప్పుడు ఆవిడ ఈశ్వరుడి గురించి తపస్సు చేస్తే ఈశ్వరుడు తనలో ఉన్నటువంటి అర్ధభాగం ఆవిడ కేదార ఖండానికి వెళ్ళి తపస్సు చేసింది అని, అప్పుడు కేదారేశ్వరుడిగా అర్ధనారీశ్వరుడుగా మారాట. అందుకే కేదారేశ్వరుడు అంటే ఈశ్వరితో ఉన్నటువంటి ఈశ్వరుడు, అమ్మవారు అని కొన్ని కథలు చెప్పారు. నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపురుధరాభ్యాం నగేంద్రకన్యాం వృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. కాబట్టి అర్ధనారీశ్వర తత్వం. అందువల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనురాగాదులను పెంపొందింపచేసేటువంటి ఉత్తమమైనటువంటి వ్రతము ఈ కేదారేశ్వర వ్రతము. దీనికి దూరములు ఉంటాయి, కట్టుకునేటువంటివి కేదార దూరములు ఉంటాయి. అవేంటంటే ఇది ఇంకొకటి ఏంటంటే అమ్మ, కేదారేశ్వర వ్రతము పరంపరాగతంగా వచ్చేటువంటి వ్రతం. ఇంట్లో మామూలుగా అత్త చేస్తే ఆ ఇంటి పెద్ద కోడలకు అప్పచెప్పాలి. అలా ఇంట్లో పరంపరాగతంగా ఆచారం ఉంటేనే చేస్తారు. కాబట్టి ఇది ఇంట్లో ఆచారంగా వచ్చేటువంటి వ్రతము అని మనకు పెద్దలు కొన్ని పద్ధతులు చూపించారు. అందువల్ల ఇంట్లో కనుక ఉంది అంటే తప్పకుండా తమ అత్త దగ్గర నుంచి ఆదేశం తీసుకొని దూరం తీసుకుంటే దానికి ఒక దీక్ష తీసుకున్నట్టుగా ఆ దూరములకు పూజ చేసి దూరం కట్టుకోవటము. సాధారణంగా వ్రతాదుల్లో, చాలా వ్రతాదుల్లో ఈ దూరముల యొక్క నియమం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. అందులో నోము, వ్రతము అంటే ఆడవారికి సంబంధించినటువంటిది. కేదారేశ్వర వ్రతం కూడా భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేసుకునేటువంటిది ఏం కాదు, ఆవిడే కూర్చొని చేసుకుంటూ ఉంటుంది. కావున చాలా ఉత్కృష్టమైనటువంటి మంచి వ్రతము కేదారేశ్వర వ్రతము. కుటుంబ వృద్ధిని, కుటుంబ క్షేమమును వృద్ధి పొందింపజేసేటువంటి వ్రతము కేదారేశ్వర వ్రతం.